సో, ఫైనల్లీ హర్యానా ఇంకా అవినాష్ సెల్ఫ్ ఎలిమినేట్ అయిపోయిండ్రు. సో, ఇది ఫైట్‌కి సంబంధించి సెల్ఫ్ ఎలిమినేట్ అయిపోయిండ్రు అని చాలామంది అనుకున్నారు. కామెంట్‌లల్లో ఇంకా నేను అప్‌లోడ్ చేసిన వీడియోస్‌లల్లో కింద కామెంట్స్‌లలో సెల్ఫ్ ఎలిమినేట్ అయిండ్రు. లొల్లే అయింది. ఆ సదా గారికి, హర్యానాకి లొల్లయింది కాబట్టి ఎలిమినేట్ అయిపోయిండ్రు అన్నారు. సో, ఎపిసోడ్ చూసిన తర్వాత ఎండ్ ఆఫ్ ది డే మనకు అర్థం అర్థమైందేంటిది అంటే వీళ్ళొచ్చేసి కలిసి అంటే ఫ్యూచర్‌లో మనసులో ఏం పెట్టకుండా మన సదా గారు, హరియానా గారు ఇద్దరు స్టేజ్ మీద హగ్గులిచ్చుకొని సారీ మేడమ్ అని మనకు హరియానా అని మనకు సదా గారు ఇలా చెప్పి ఎళ్ళిపోయారు. సో, కోపం అనేది జస్ట్ ఫ్యూ మినిట్స్, ఫ్యూ అవర్సే ఉంటది. అది మొత్తం లైఫ్ లాంగ్ కొనసాగించలేం కాబట్టి సో, వీళ్ళు స్టేజ్ మీదనే సెండ్ ఆఫ్ ఇచ్చుకొని సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యిండ్రు. సో, ఎళ్ళిపోయారన్నట్టు. మరి అవినాష్‌కి ఇంకా అంటే కామెడీ మధ్య మధ్యలో చేయనీకి ఛాన్స్ ఇచ్చిర్రు. సో, వచ్చే వారం మనకు అవినాష్ కనబడబోతుండు యాస్ ఏ జోకర్‌గా, యాస్ ఏ కమెడియన్ నవ్వించాలి కాబట్టి సో, యాస్ ఏ కమెడియన్‌గా మధ్య మధ్యలోకి వెళ్ళి మనకు అవినాష్ అయితే రాబోతుండు. వేరియస్ గెటప్స్‌తో. ఓకేనా? రైట్ మరి వీళ్ళ ఎలిమినేషన్ ఇంకా వీళ్ళ ఫైట్ నెక్స్ట్ లెవెల్ ఉండే 1 వీక్ మరి అది ఎళ్ళిపోవడం అంటే సెల్ఫ్ ఎలిమినేట్ అనేది ఎట్లా ఎలిమినేట్ అవుతుండే. కాకపోతే బిట్టు అండ్ సంధ్య ఇంకా అవినాష్ ఇంక హర్యానా వీళ్ళిద్దరిట్లో ఎవరు ఎలిమినేట్ అవుతుండేనో తెలకుండే. కాకపోతే వీళ్ళు క్లాష్ ఆఫ్‌కి డాన్స్ నేను ప్రిపేర్ కాలేను సెల్ఫ్ ఎలిమినేట్ అయితా సరే అన్నారు ఇగ వాళ్ళు మీ ఇష్టం అని సరే అని అన్నారు కాబట్టి సో, ఇలా ఎలిమినేట్ అయిండ్రు. మరి నెక్స్ట్ వీక్ ఏక్‌నాథ్, హారిక ఎలిమినేట్ అంటుర్రు. సో, దాని గురించి వీడియో చేసినా గానీ అందులో ఒక్కోళ్ళు ఫేక్ వీడియో, ఒకళ్ళు అది, ఒకళ్ళు ఇది. అంటే నేను కొంచెం డిఫికల్ట్‌గా అంటే ఈ వీక్ ఎలిమినేట్ అవుతారనే దాని గురించి చెప్పిన. ఎందుకంటే ఉంటాయి కొన్ని. ఓకేనా? రైట్ మరి ఇలాంటి నీతోనే డాన్స్, 'బిగ్ బాస్ 8' అన్ని కథల కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోండి. మర్చిపోకండి. ఓకేనా? రైట్ మరి టాటా.